అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ DIY. ఈరోజు సమ్మర్ స్పెషల్ బటర్ మిల్క్ మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా 200 గ్రామ్స్ పుదీనా, 100 గ్రామ్స్ కొత్తిమీర, 50 గ్రామ్స్ కరివేపాకు శుభ్రంగా కడిగి బట్ట మీద ఆరబెట్టుకోండి. అల్లం ఒక 3 ఇంచులు తీసుకొని ఒక ప్లేట్లో ఆరబెట్టేసుకోండి తురిమి. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత ఫ్యాన్ కిందైనా పెట్టండి, ఎండలో అయినా పెట్టండి. కాడలు తీసేసి ఇలా ఎయిర్ ఫ్రైర్లో 170 degreesలో 3 minutes పెట్టుకోవచ్చు. లేదా ఇంకొంచెం ఏమైనా తడ అనిపిస్తే కనుక ఇంకొక 1 to 3 minutes పెట్టుకోండి. అల్లం నాకు 2 hours ఎండకి ఎండిపోయింది కాబట్టి నేను అల్లం యాడ్ చేయలేదు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అరకప్పు ధనియాలు వేసి సిమ్లో పెట్టి చక్కగా దూరగా వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఒక అరకప్పు తీసుకుని చక్కగా వేయించుకున్న తర్వాత అవి కూడా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి అవి కూడా చక్కగా వేయించుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు ఇవన్నీ వేయించుకున్నాక అవి ఆకులు, అల్లము అన్నీ ఇదే ప్యాన్లో సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోవచ్చు అండి. ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇందాక ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకున్న ఆకులు కూడా యాడ్ చేసేసి ఒక్కసారి గ్రైండ్ చేయండి. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి అల్లం యాడ్ చేసుకోవాలి. 2 అవర్స్కి చూసారా ఎలా డ్రై అయిపోయిందో. ఇలా అల్లం కూడా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసాలో తీసి పెట్టుకుంటే కనుక మనకు 3 months వరకు ఉంటుంది. ఇది సమ్మర్లోనే కాదండి, రోజు తీసుకున్న కొన్ని హెల్త్కి చాలా మంచిది. ఇలా మనం పెరుగు, ఐస్ క్యూబ్స్, మసాలా పౌడర్ వేసి బ్లెండ్ చేసేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. లేదా డైరెక్ట్ మజ్జిగ చేసేసి కలిపి కూడా ఇచ్చేయచ్చు పౌడరు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.